హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా మార్నింగ్ అవ్వడంతో ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు. మనోజ్ అలా ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. రేయ్, ఇంత పొద్దెక్కింది, ఇంకా నిద్రపోతున్నావేంటి, లేవరా అని అంటాడు బాలు. ఏంటి అప్పుడే పొద్దునైపోయిందా? ఛే, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, అయినా ఈ నేల మీద ఎలా పడుకుంటున్నారో ఏంటో అని అంటాడు మనోజ్. ఇప్పటికైనా మా బాధ నీకు అర్థమైందా అని అంటాడు బాలు. ఏదో ఆ నాన్నమ్మ చెప్పింది కాబట్టి చేస్తున్నాను, లేకపోతే అసలు చేయడమే లేదు. రే రోహిణి, నేను చెప్పేది విను. మనకి రేపు ఫ్యూచర్లో ఫర్నిచర్ షాప్లో ప్రాఫిట్స్ బాగా వస్తాయి కదా, అప్పుడు మనమే పైన రూమ్ కట్టించుకుందాం, ఎవ్వరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు అని అంటాడు మనోజ్. అబ్బో, వీడప్పుడే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు బాగానే కళ్ళుగంటున్నాడు అని అంటాడు బాలు. రేయ్, వాడేదో చెప్తున్నాడు, నీకెందుకురా, నువ్వు వెళ్ళిపో అని అంటుంది ప్రభావతి. సరే అమ్మవతి, వాడేం చెప్పినా నీ చెవుల్లో పంచదారే వస్తుంది కదా, అలాగే ఉంటుందిలే మీనా, నేను వెళ్ళొస్తాను అని బాలు ట్రిప్స్కి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మీనా పువ్వులని డెలివరీ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఒక ఆంటీ మీనా దగ్గరికి వస్తుంది. ఏమా మీనా, బాగున్నావా అని అడుగుతారు. నేను బాగున్నాను పెద్దమ్మగారు, మీరెలా ఉన్నారు, చూసి చాలా రోజులైందే అని అంటారు. అవునమ్మా, మొన్నే మా కొడుకు నన్ను అమెరికా తీసుకువెళ్ళాడు, ఇదిగో కొద్ది రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాను, ఎంతైనా అక్కడ వేరులే అని అంటారు బామ్మగారు. అవునా, ఏంటో అయినా చాలామంది ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్తూ ఉంటారు, వాటిని ఎప్పుడూ చూడడమే తప్ప మా ఇంట్లో అలా ఎవరూ లేరు అని అంటుంది. అక్కడ ఏమీ ఉండదమ్మా, ఏదో విదేశాల్లో ఉన్నామని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప మన భారతదేశంలో ఉన్నంత చనువు కానీ అంత స్వాతంత్రం కానీ వేరే ఏ దేశంలో కూడా ఎక్కువగా ఉండదు. ఎంతైనా ఇది పుట్టినిల్లు కదా. సరే మీనా, ఏంటి పువ్వులు చేతిలో ఉన్నాయి అని అడుగుతారు. అవును బామ్మగారు, నేను పువ్వులు డెలివరీ చేస్తున్నాను, మీ ఇంట్లో కూడా ఏదైనా పూజా వ్రతం ఉంటే చెప్పండి, డెలివరీ చేస్తాను, ఇదిగో ఇదే నా బండి, ఈ బండి మీద తిరిగే అందరికీ పువ్వులు వేస్తూ ఉంటాను అని అంటుంది మీనా. ఎంత కష్టపడుతున్నావమ్మా, నిన్ను చూస్తుంటే చాలా మెచ్చుకోవాలనిపిస్తుంది. అవునమ్మా, చెప్పడం మర్చిపోయాను, మేము కాలనీలో వినాయక చవితి కదా, వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకుంటున్నాం, కాబట్టి అందరూ చందాలు వేసుకొని పెద్ద వినాయకుని విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చాం. మరి వినాయకుడి పందిరికి కావాల్సిన పువ్వులు సామాగ్రి అంతా కావాలి కదా, కాబట్టి పువ్వులని ఎలానా అని అనుకున్నాను, ఇదిగో ఇప్పుడు నువ్వు కనబడ్డావు, నీకే ఆ పువ్వులు ఆర్డర్ ఇస్తాను మరి అని అంటారు. అయ్యో ఎంత మాట, ఖచ్చితంగా చెప్పండి, ఎన్ని కేజీలు కావాలి, ఎన్ని మాలలు కావాలి, నేను కట్టేస్తాను అని అంటుంది. కాకపోతే రేపు పొద్దున కల్లా కట్టాలమ్మా అని అంటారు. పర్లేదు, ఎంతో చెప్పండి అని అడుగుతుంది. చూడమ్మా, 10 కేజీల బంతిపూలు అని చెప్పి ఇంకా మొత్తం ఆర్డర్ అంతా చెప్తూ ఉంటారు, చాలా పెద్దగా చేస్తూ ఉండడంతో గ్రాండ్గా. ఇంకా మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడమ్మా మీనా, వీటన్నిటితో కలిపి నీకు 1,00,000 రూపాయలు అవుతుంది, ఎందుకంటే ఇది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళు ఉండే ఏరియా కదమ్మా, అందుకే నీకు 1,00,000 రూపాయలు వస్తాయి, అంతా పోను 1,00,000 మిగులుతాయంటే అంతకంటే సంతోషం ఏముంది. సరే, నీకు అడ్రస్ చెప్తాను, రేపు అక్కడికి వచ్చేసాయని చెప్పి వెళ్ళిపోతారా పెద్దావిడ. ఇంకా మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే బాలుకి కాల్ చేస్తుంది మీనా. హలో మీనా అని అంటారు బాలు. ఏమండి, మనకి అదృష్టం తలుపు తట్టిందండి, నాకు ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, మన సిటీలో సెంటర్లో ఉన్న ఒక వినాయకునికి మనమే పూలు ఆర్డర్ డెలివరీ చేయాలి, మనకి 1,00,000 మిగులుతుందంట, చాలా పెద్ద ఆర్డర్ అండి అని అంటుంది. అవునా మీనా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సరే ఉండు, మార్కెట్కి నువ్వు ఒక్కదాన్ని ఎలా వెళ్తావు, చిన్న గంప కూడా పాపం ఇప్పుడు వినాయకుడి చవితి కాబట్టి ఖచ్చితంగా బిజీగా ఉంటుంది, నేనే వస్తానాగు అని చెప్పి ఇంకలా బాలు మీనని పికప్ చేసుకొని హ్యాపీగా మొత్తం ఇంకా మార్కెట్కి వెళ్ళి, పెద్ద మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్న పువ్వులన్నీ షాపింగ్ చేస్తూ ఉంటారు బాలు మీనా. ఇంకా అవన్నీ ఇంటికి తీసుకొచ్చేసరికి ఏయ్ ఏంటి ఇవి, ఇల్లంతా పూలే పెట్టేస్తావా ఏంటి అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, పెద్ద ఆర్డర్ అత్తయ్య, చాలా డబ్బులు మిగులుతాయి అందుకే అని అంటుంది మీనా. అబ్బో, నీ పూలకు ఎంత మిగులుతాయేంటి అని అంటుంది. అంతా కాదు ప్రభావతి గారు, 1,00,000 రూపాయలు అని అంటాడు బాలు. ఏంటి 1,00,000 అని అంటుంది ప్రభావతి. ఆహా, చూసావా మీనా, లక్షావతి ఒరిజినల్ లక్షావతిగా తయారైంది అని అంటాడు బాలు. సత్యం, శుభం, నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. సరే ప్రభా, నువ్వు కూడా సహాయం చేయి, ఏమ్మా తన్ని కూడా సహాయం చేయమని చెప్పు అని చెప్పి చెప్తారనమాట సత్యం. నేనేం సహాయం చేయను, నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది,
నేను వెళ్ళి నిద్రపోతాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి తప్పించుకుంటుంది ప్రభావతి. పని దొంగతనం చేయడంలో పని దొంగవతి ఈవిడ పోలికలే, అదిగో ఆ గుడి ముందు అడుక్కు తినేవాడికి వచ్చాయి అని అంటాడు బాలు. ఏమండి ఊరుకోండి అని అంటుంది మీనా. ఇంకలా పూలు కడుతూ ఉంటుందన్నమాట మీనా. ఇంకా ఫుల్గా స్పీడ్గా దండలన్నీ కుడుతూ ఉంటుంది మీనా. ఇంకలా కడుతూ దండల్ని హ్యాపీగా మొత్తం మాలలన్నీ చేస్తుంటే ప్రభావతి ఇదంతా గమనిస్తుంది. బాగానే కష్టపడుతుంది, అయినా ఒక రోజులో 1,00,000 రావడం అంటే చాలా ఎక్కువ. ఎంతమంది ఏం చేస్తే 1,00,000 వస్తుంది, దీని పూల సామాన్లు కూడా బాగానే ఉన్నాయి, బిజినెస్ బాగానే నడుస్తుంది అని ప్రభావతి అనుకుంటుంది. పాపం రాత్రి 12 అయిపోతుంది, అయినా సరే కడుతూనే ఉంటుందన్నమాట. పాపం అలా బాలు అయితే చూస్తూ ఉంటాడు. మీనా కడుతూ ఉంటుంది. రోహిణి, మీనా నువ్వు రెస్ట్ తీసుకోవా అంటే మేము ఆ రూమ్లో పడుకోవచ్చా అని అడుగుతుంది. అయ్యో రోహిణి, నేను ఎప్పుడు మిమ్మల్ని బలవంత పెట్టలేదు, మీరు మీ రూమ్లోనే నిద్రపోండి, నేను ఇక్కడ నిద్రపోతానులే అని అంటుంది. అమ్మయ్య రా రోహిణి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు మనోజ్. వీడి బుద్ధి ఇంతే అని మనసులో అనుకుంటాడు బాలు. పాపం నిద్ర వస్తూ ఉంటుందన్నమాట మీనాకి, కానీ కళ్ళు తెరుచుకొని మరీ కడుతూ ఉంటుంది పూలని. అప్పుడే బాలు, మీనా నీకు ఇలా మాటలు చెప్తూ ఉంటే బోర్ కొట్టదు కదా, చెప్పు టీ చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. ఏం లేదండి, పాలు పంచదార టీ పొడి అని చెప్పి ప్రాసెస్ మొత్తం చెప్తుంది. ఓ ఒక్క నిమిషం అని బాలు వెళ్ళి పాపం కిచెన్లో టీ పెడతాడనమాట మీనా కోసం. ఇంకలా ప్రభావతి బయటకు వచ్చి చూస్తుంది. ఏం చేస్తున్నాడు వీడు అని చూసేసరికి బాలు తన చేత్తో టీ చేసి మీనాకి తీసుకువెళ్ళి ఇస్తాడు. మీనా బాలు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏంటి మీనా అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదండి, నేను మెలకు ఉన్నాను, మిమ్మల్ని నిద్రపోమన్నాను, కానీ మీరు నాకు పువ్వుల సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అలసిపోయానని అర్థం చేసుకొని నాకు టీ తెచ్చారు. నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని అంటుంది మీనా. మీనా నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఇలా పొగుడుతుంటే కాస్త సిగ్గేస్తుంది కూడా, కాబట్టి నన్ను పొగడద్దు అని అంటాడు బాలు. వెంటనే మీనా నవ్వుతూ ఉంటుంది. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న ప్రభావతి, వీడు అమ్మతో దురుసుగా మాట్లాడతాడు కానీ భార్యను మాత్రం బాగానే చూసుకుంటాడు అని చూస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం, ప్రభా ఏం చేస్తున్నావు అక్కడ అని అడుగుతారు. ఏం లేదండి, ఇప్పుడు బాలు మీనా కలిసి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు కదా అని అంటుంది ప్రభావతి. బాలు మీనా కలిసి కాదు, మీనా సంపాదిస్తుంది, బాలు తోడుగా ఉన్నాడు, అయితే ఏంటి అని అడుగుతారు. అదేనండి, మన ఇంటి అప్పు ఉంది కదా, ఆ అప్పు వడ్డీ అసలు అంతా కలిపి కొంచెం ఉంది కదా, కాబట్టి 1,00,000 రూపాయలు కట్టామనుకో, అప్పుడు అసలు తీరిపోతే మనకి వడ్డీ తగ్గుతుంది కదా అని అంటుంది ప్రభావతి. నోర్మోయ్ ప్రభా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ బ్రెయిన్కి, నీ మెదడుకి ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి, వాళ్ళు ఒక రూమ్లో పడుకోవడానికి అర్హత లేదు, ఇంట్లో పనులు చేయడానికి మీనాకు అర్హత ఉంది. మీనా కోటీశ్వర్ల కూతురు కాదని మీనాని ఎప్పుడు తిడుతూనే ఉంటావు, మీనాతో పని చేయించుకుంటూనే ఉంటావు, కానీ ఇప్పుడు మీనా సంపాదించే 1,00,000 రూపాయల డబ్బు మాత్రం ఈ ఇంటి కోసం ఖర్చు పెట్టాలి. ఈ ఇంటి కోసం ఖర్చు పెట్టాల్సిన నీ పెద్ద కొడుకు మనోజ్ మాత్రం కనీసం 1 రూపాయి కూడా జోబులోండి తీయడు. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ న్యాయం ప్రభా అని అడుగుతారు సత్యం. అది కదండి, వాళ్ళకి ఎన్నో ఖర్చులుంటాయి, దీనికేం ఖర్చులుంటాయి, ఇదేమైనా బయటకు వెళ్ళాలా ఏంటి అని అంటుంది ప్రభావతి. మరి నువ్వేం బయటకు వెళ్తున్నావని నెల బాలుగాడిచ్చే డబ్బుల్లో నువ్వు 5,000 పక్కన పెట్టుకుంటున్నావు అని అడుగుతారు ప్రభావతిని సత్యం. అంటే అది అని అంటారు ప్రభావతి. అర్థమైంది కదా, ఎవరికైనా చెప్పుకోని ఖర్చులు కొన్ని ఉంటాయి, అయినా అది మీనా డబ్బు, మీనా ఏం చేస్తుందో తన ఇష్టం, మీనాకి ఇంటి బాధ్యతలు అప్పచెప్పడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే మీనా ఈ ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, ఇంటి పనులన్నీ చేసి బయటికి వెళ్ళి పూలు అమ్మి తన కాళ్ళ కష్టంపై తను బ్రతుకుతుంది. ఇంకా మీనాని నువ్వు బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, నీ స్వార్థం కోసం బలి చేసుకోవాలని చూడొద్దు ప్రభా, చూడొద్దు అని నిద్రపోతారు సత్యం. ఇప్పుడు నేనేమన్నానని ఈయన ఇంత గుర్రుమని లేచారు, ఎప్పుడు ఇంతే అని ప్రభావతి నిద్రపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాలు మీనా వినాయకుని విగ్రహం దగ్గరికి వెళ్తారు. ఇంకక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చి మొత్తం అంతా చూస్తూ ఉంటారు, వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా మీనా, అక్క ఇదిగోండి అని చెప్పి కొంతమందికి పువ్వులు ఇస్తూ ఉంటుంది. నువ్వేనా మా మీనా అంటే రా అని చెప్పి ఇంకంతా పువ్వులతో డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. స్టేజ్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటుంది మీనా. ఇంకా మొత్తం డెకరేట్ చేస్తూ ఉంటే మీనాని డెకరేట్ చేయడం కొంతమంది చూస్తూ ఉంటారు. బాలు కూడా, మీనా ఇదిగో
నాకు ఇవ్వు, నేను సహాయం చేస్తానని చెప్పి ఇద్దరూ కలిసి హ్యాపీగా పువ్వులన్నీ డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇంకా మీనాకి కాంట్రాక్ట్ ఇప్పించిన పెద్ద ఆవిడ వస్తుంది మీనా దగ్గరికి. బామ్మగారు, ఇదిగోండి పూర్తయిపోయింది అని అంటుంది. ఆహా, ఎంత చక్కగా కట్టావమ్మా, నిజంగా పందిరి ఎంత కలకల్లాడుతుందో. మీనా, నువ్వు పనిమంతురాలివి. నేను ఎప్పుడు ఏ పని అప్పచెప్పినా నువ్వు చేసి తీరుతావని నీకు మంచి పేరుంది. ఆ పేరుని నిలబెట్టుకున్నావమ్మా అని అంటారు. బామ్మగారు, మా ఆయన అని పరిచయం చేస్తుంది బాలుని. నమస్తే అండి అని అంటారు. నమస్కారం బాబు, మీనాని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు అదృష్టవంతుడివి అని అంటారు. ఇంకప్పుడే కరెక్ట్గా అలా బాలు అయితే మీనాతో మాట్లాడుతుంటే కొంతమంది చూస్తూ ఉంటారు. ఈ డెకరేషన్ చాలా బాగుంది, మనం చేసే చాలా ఈవెంట్స్కి వీళ్ళు పనికొస్తారు కదా అని చెప్పి మీనాని కాంటాక్ట్ అయ్యి, ఇదిగోమ్మా మా విజిటింగ్ కార్డ్, నీకు ఎప్పుడు మేము ఏ ఫంక్షన్స్ ఉన్నా సరే మా దగ్గరికి రావాలి, నువ్వు పూలు డెలివరీ చేయాలి, నీ నంబర్ నాకు నేను తీసుకుంటానని చెప్పి మీనాకి పెద్ద కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి సిద్ధపడతారు ఆ ఈవెంట్ మేనేజర్స్. ఇంకా మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీనా, నిజంగా మన ఇంటికి అదృష్ట దేవత తలుపు తట్టింది. ఇప్పుడు ₹1,00,000 వచ్చాయి, తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్ కూడా ఇస్తామంటున్నారు. చాలా సంతోషంగా ఉంది మీనా అని బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాగే కంటిన్యూ అయితే ఒక హోల్సేల్ పూల షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు, మీనా. ఇది ఇలా ఉండగా ఇంకా మీనా ఆ 1,00,000 చెక్తో ఇంటికి వస్తుంది. ఇంకా అలా మీనని చూసి షాక్ అయిపోతుందనమాట ప్రభావతి. ఇదిగో నా భార్య సంపాదించిన ₹1,00,000 అని ప్రభావతి కళ్ళ ముందు చూపిస్తూ ఉంటాడనమాట బాలు. చూసానులేరా పెద్ద నువ్వు నీ గొప్పలు అని అంటుంది ప్రభావతి. ఏమీ లేని వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, అలాంటిది నా మీనా 1,00,000 సంపాదించింది, నేను ఎంత గొప్పలు చెప్పుకున్నా తప్పే లేదు అని అంటారు బాలు. బాలు, కంగ్రాచులేషన్స్ అని అంటుంది శృతి. కంగ్రాచులేషన్స్ మీనా అని చెప్పి శృతి చెప్తుంది. ఇంకా అలా బాలు మీనా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును, మరి 1,00,000తో ఏం చేస్తారు అని అడుగుతుంది హ్యాపీగా శృతి. ఏముంది, దీన్ని తీసుకువెళ్ళి పొదుపు చేస్తాను, మా అమ్మకి తెలిసిన వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు వడ్డీ తీస్తారు అని అంటుంది. లేదు మీనా, అచ్చల డేంజర్, వడ్డీలకి ఇస్తే వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో కూడా తెలియదు కదా అని అంటుంది శృతి. మరేం చేస్తారు అని అడుగుతారు. ఒక పని చేయండి, ఈ ₹1,00,000 తీసుకెళ్ళి గోల్డ్ స్కీమ్ కడుతూ ఉండండి. ప్రతి నెల 10,000 కడుతూ ఉన్నారనుకో, అప్పుడు కొన్ని నెలలైన తర్వాత మీకు గోల్డ్ని ఇస్తారు, వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ఇస్తారు. ఇలా చాలామంది చేస్తున్నారు అని అంటారు. అవును, అప్పుడు నా భార్యకి నేను బంగారం కొనాలనే కల కూడా నెరవేరిపోతుంది అని బాలు అంటాడు. ఇంక ప్రభావతి మొహం అంతా ముడుచుకుంటుంది. ఇది ఇలా ఉండగా మనోజ్ కార్లో, ఆహా, ఈ ఏసీ కార్లో కూర్చొని బయటకు వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అని అలా ఇంకా ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఉంటే కరెక్ట్గా ఒక వ్యక్తి మనోజ్ కార్ ఎదురుగా వస్తాడు. ఏయ్, ఎవడ్రా నువ్వు, నీకేం పని పాటలేదు అని అనేసరికి అక్కడ కల్పన ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. కల్పన అని అంటాడు. మనోజ్ అది అని చెప్పి ఇంకా తలకి దెబ్బ తగిలినట్టు పడిపోతుంది రోహిణి కల్పన. ఇంకా వెంటనే మనోజ్ కల్పన అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇంకా కల్పనకి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత, మనోజ్, ఐఎమ్ సారీ మనోజ్, నీ గురించి తెలియక నేను చాలా చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు మనోజ్ అని అంటుంది. చచ్చా, నువ్వు తప్పులు చేయడం ఏంటి, నేనే మోసపోయాను, అయినా నువ్వు నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసావు కదా, నేను ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాను అని అంటాడు మనోజ్. అవునా అని మనసులో అనుకుంటుంది కల్పన. మనోజ్, నాకు నీ స్నేహం కావాలి, నీ తోడు కావాలి, నేను ఒక వారం రోజులు ఇక్కడ ఉంటాను కాబట్టి నీతో ఉండాలనిపిస్తుంది, మళ్ళీ నీతో ఆ క్షణాలని గుర్తు చేసుకోవాలనిపిస్తుంది, నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని అడుగుతుంది. ఇలా అడిగితే ఏం చెప్తాను అని ఆలోచిస్తూ ఉంటాడు. తింగరోడా, నువ్వు దీనికి ఆలోచిస్తున్నావంటేనే నాకు అర్థమైందిరా, నేనంటే నీకు ఇంకా ఇష్టమని అని మనసులో అనుకుంటుంది కల్పన. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటాడు మనోజ్. మనోజ్, ప్లీజ్ నా మాట విను అని రిక్వెస్ట్ చేసేసరికి, సరే నువ్వేం చెప్తా చేస్తాను అని అంటాడు కల్పనతో మనోజ్. అది ఇప్పుడు వీడు నా బుట్టలో పడ్డాడు అని మనసులో అనుకుంటూ, సరే అయితే రేపు మెసేజ్ చేస్తాను, నువ్వు నా హోటల్కి వచ్చేసే, అక్కడి నుండి మూవీకి వెళ్దాం సరేనా అని అంటుంది కల్పన. సరే అని మనోజ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. మనోజ్, నీ దగ్గర ఉన్న 40 లక్షలు రూపాయితో సహా వసూలు చేసుకోకపోతే నా పేరు కల్పననే కాదు అని ఇంక క్రూయల్గా చూస్తూ ఉంటుంది వెళ్ళిపోతున్న మనోజ్ వైపు కల్పన. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. మనోజ్ అలా ఇంకా బాగా రెడీ అవుతూ ఉంటాడు. ఏంటి మనోజ్, ఎక్కడికి ఇవన్నీ కిందకి తీసుకొస్తున్నావు అని అడుగుతుంది రోహిణి. అంటే రేపు
మార్నింగ్ అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి, అందుకే ఇవి ముందే తీసి పెట్టుకుంటున్నాను అని అంటాడు మనోజ్. నాకు తెలియని ప్లేస్ ఎక్కడా అని అడుగుతుంది. చెప్తాను కదా, అంటే ఒక ఫ్రెండ్ కలవాలి, ఆ ఫ్రెండ్ నాకు బాగా తెలిసినవాడు అనమాట, అందుకే వెళ్తున్నాను రోహిణి అని ఇంకలా తన పర్ఫ్యూము అండ్ తన పౌడర్ అవన్నీ తీసుకొచ్చుకుంటాడు అనమాట మనోజ్. ఏంటి మనోజ్లో ఈ వింత ప్రవర్తన, ఎప్పుడు నేను మనోజ్ని ఇలా చూడలేదే అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఇంకలా మనోజ్ అయితే మార్నింగే లేచి టిప్ టాప్గా రెడీ అయ్యి కల్పన ఉన్న హోటల్ దగ్గరికి తన కారులో వెళ్తాడు. ఇంకా కారులో వెళ్ళబోతుంటే రోహిణి, మనోజ్ మనోజ్ ఆగు, నన్ను కొంచెం పార్లర్ దగ్గర డ్రాప్ చేయి అని అంటుంది. ఇప్పటికే టైం అయిపోయింది రోహిణి, నువ్వు ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోవా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనోజ్. ఏంటి మనోజ్ నన్ను ఇంతలా ఇగ్నోర్ చేస్తున్నాడని చెప్పి ఇంకలా వెళ్ళిపోతున్న మనోజ్ వైపు చూస్తుంది రోహిణి. ఇంకలా మనోజ్ అయితే కల్పన దగ్గరికి వెళ్తాడు. ఇవాళ కొత్త మూవీ రిలీజ్ అయింది, అందుకే మనమే వెళ్ళాలి కానీ అని అంటుంది కల్పన. కానీ ఏంటి అని అడుగుతారు. ఏం లేదు, టికెట్సే దొరకడం లేదు అని అంటారు. ఏముంది నేనున్నాను కదా అని చెప్పి ఇంకలా మనోజ్ కల్పన ఇద్దరు కలిసి ఇంకా మంచి మాల్కి అయితే వెళ్తారనమాట. కానీ అక్కడ టికెట్స్ దొరకవు. ఇదేంటి మాల్లో టికెట్స్ దొరకడం లేదు అని చెప్పి ఇంకలా మొత్తం అన్నీ చూసేసరికి ఒక థియేటర్ మాత్రమే ఉంటుంది. సర్లే ఎక్కడికి ఎవరు వస్తారు, వెళ్దాం రా అని చెప్పి ఇంకా థియేటర్కి వెళ్ళి అలా మూవీ చూస్తూ ఉంటారు మనోజ్ అండ్ కల్పన. ఇది ఇలా ఉండగా మీనా వర్క్ చేసుకుంటుంటే బాలు ఫోన్ చేస్తాడు. హలో ఏవండి అని అంటుంది. మీనా నువ్వు బయటికి రా అని అంటాడు. ఏమిటండి అని అడుగుతుంది. చెప్తున్నాం కదా అని చెప్పేసరికి మీనా బయటికి వెళ్తుంది. ఏమైందండి అని అడుగుతుంది. ఏం లేదు మీనా, ఇదిగో టికెట్స్ అని అంటారు. ఏంటివి అని అడుగుతుంది. మా కస్టమరు మూవీకి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో వేరే థియేటర్లో బుక్ చేశారంటే తెలియకుండా. అతనేమో నాకు ఈ టికెట్లని సగం రేట్కే అమ్మేశాడు, కాబట్టి ఇవాళ మనం జాలీగా సినిమా చూసొద్దాం రా అని చెప్పి ఇంకా మనోజ్ ఉన్న థియేటర్కే వెళ్తారు బాలు అండ్ మీనా. ఇంకలా మనోజ్ పాప్కార్న్ కూల్ డ్రింక్ అవన్నీ కొనుక్కొని తింటూ ఉంటే కరెక్ట్గా బాలు అక్కడికి వచ్చి మనోజ్ని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. రేయ్ లక్షలు మింగినవాడా నువ్వేనా అని చెప్పి ఇంకా మనోజ్ని బయటికి తీసుకొచ్చేసరికి మనోజ్ పక్కన కల్పన. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. రేయ్ ఫారెన్ అమ్మ నీకెలా పరిచయం రా అని అడుగుతాడు. అంటే బాలు అది మేము ప్రేమించుకుంటున్నాం అని అంటుంది కల్పన. ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. రేయ్ ఏంట్రా ఇది, నీకు ఒక పెళ్ళయిందని తెలిసి కూడా ఇంకొక అమ్మాయిని ప్రేమించడానికి సిగ్గులేదురా నీకు అని చెప్పి ఇంకా మనోజ్ని కాలర్ పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడు బాలు. నేను వెళ్తానని వెళ్ళిపోతుంటే కల్పన నువ్వెక్కడికి, నువ్వు కూడా రా అని చెప్పి మీనా కూడా ఇంకా కాలర్ పట్టుకొని తను చేపట్టుకొని కల్పనని ఇంటికి తీసుకొస్తుంది. అలా బాలు మీనా ఇద్దరు కలిసి ప్రభావతి ఎదురుగా నించోబెడతారనమాట మనోజ్ అండ్ కల్పనని. ఇంకా కల్పన అలా చూస్తుంటే అంటే లక్షలు తీసుకువెళ్ళిపోయింది ఈవిడే అనమాట. ఏయ్ చెప్పవే ఎక్కడ నా డబ్బులు అని అడుగుతుంది ప్రభావతి. ఏంటి 40 లక్షలు ఇచ్చేసాక కూడా ఏంటి దౌర్జన్యం, నేను ఇచ్చేశాను అని అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి ఫ్యామిలీ షాక్ అయిపోతారు. ఇంకా ప్రభావతి ఎప్పుడూ లేని విధంగా మనోజ్ చెంప పగలగొడుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.